హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని పాప రుచులు. ఇవాళ మనం బ్రాక్లీ గురించి తెలుసుకుందామండి. ఈ బ్రాక్లీ అనేది చాలా దగ్గరలో ఇండియాలో ఇప్పుడు పండిస్తున్నారండి. మామూలుగా అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనా. అన్ని క్లైమేట్స్లో ఈ మధ్య హైబ్రిడ్గా పెరుగుతుందండి. మన ఇంట్లో కూడా హోమ్ గార్డెన్లో పెంచుకోవచ్చు. దీనివల్ల వచ్చే ఉపయోగాలు వచ్చేసి న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఏ, విటమిన్ బి న్యూట్రియంట్స్, మెగ్నీషియం, జింక్ అలాంటివన్నీ చాలా ఉంటాయండి. మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఈ బ్రాక్లీ అనేది. ఇది హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే బ్రెయిన్ ఫంక్షన్ని బాగా చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి. దీంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. దానివల్ల క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ని అది పల్చన చేస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుందండి. గట్ హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే బోన్స్ని స్ట్రెంగ్త్ చేస్తుందండి. దాంట్లో విటమిన్ కే, కాల్షియం అనేది చాలా బాగా ఉంటాయి. బ్రోకలీ అనేది అంత టేస్ట్ ఉండదండి. కాకపోతే వీటితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఇది ఐకి కూడా చాలా మంచిది. లుటిన్ అనే హార్మోన్ ఉంటుంది, జియాజాంతిన్ అనే హార్మోన్ ఉంటుందండి. బాడీని చాలా డీటాక్సిఫై చేయడానికి కూడా పనిచేస్తుంది. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఈ బ్రాక్లీ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఈ బ్రాక్లీ అనేది మనం ఇలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు పురుగులు ఏమన్నా ఉన్నాయేమో కేర్ఫుల్గా చూసుకొని కట్ చేసుకోనండి. క్లీన్ కూడా మంచిగా చేసుకోవాలి. లేదంటే వీటిల్లో ఇది కూల్ క్లైమేట్లో పెరుగుతుంది కాబట్టి మనకి పురుగులు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని 1 to 2 times అనేది మనం ఉప్పు నీటిలో వేసుకొని వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక 1/2 spoon సాల్ట్ వేసుకొని అందులో కొంచెం పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మనము వీటిని బాయిల్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ బాయిల్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి. కాలీఫ్లవర్ లాగా కాదండి, కొంచెం సేపే పెట్టుకోవాలి. ఇది కొంచెం సేపు హైలో పెట్టుకుంటే ఇలా బాయిల్ వస్తుందండి. ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి బాయిల్ అయిన తర్వాత. అప్పుడు మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు ఎందుకంటే ఏదన్నా ఇంట్లో క్రిములు అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మనకి చనిపోతాయండి. యాంటీ ఆక్సిడెంట్ కదండి, అందులో యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది టర్మరిక్ అనేది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెంసేపు మూత పెట్టుకొని ఒక 2 minutes దాకా బాయిల్ చేసుకోవాలండి. దాని తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఇంగ్రీడియంట్స్ మసాలా యాడ్ చేసుకున్నాము. నేను కొంచెం మిరియాలు, జీలకర్ర వేసి దంచుకుంటున్నానండి. మామూలుగా దీంట్లో వేరుశనగపప్పులు వేసుకొని కూడా దంచుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకోండి. వేరుశనగపప్పులు వేసుకుంటే క్రంచీగా తగులుతూ మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కాకపోతే నేను ఇక్కడ గ్రౌండ్ నట్స్ అనేవి లేవండి ఇంట్లో, అందుకని నేను తాలింపుల్లోకి వేస్తాం కదా శనగల పొడి, అదొక స్పూన్ వేసుకున్నాను. అది వేసుకొని ఈ మనం దంచుకున్నాం కదా పౌడర్ దాంట్లోకి వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఈ ప్యాన్లో మీరు గీ వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అంటే టాస్ చేసుకునే దానికి నేనైతే ఇక్కడ చిన్న స్పూన్ కదండి, నేను 2 spoons వేసాను గీ అనేది. నార్మల్ టేబుల్ స్పూన్తో అయితే 1/2 spoon సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న ఉందే కదండి బ్రాక్లీ అనేది మనం వేసుకొని కొంచెం సేపు హైలో పెట్టుకొని టాస్ చేసుకోండి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. హైలో ఎందుకు పెట్టుకోమనంటే మీకు వాటర్ కంటెంట్ ఏమన్నా ఉన్నా కానీ అది ఎవాపరేట్ అయిపోద్దండి. హైలో పెట్టుకొని వేయించుకుంటే కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది. కలర్ మారిన తర్వాత ఇందాక దంచుకున్నాం కదా పొడి, అది వేసుకోవాలండి. అది వేసుకొని కొద్దిగా హైలో పెట్టుకొని మీరు వేయించుకోవాలి. మరీ హైలో పెట్టుకోవద్దండి, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెంసేపు మీరు కావాలంటే లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే లిడ్లో వాటర్ వస్తాయి అనుకుంటే మీరు అలాగే కూడా మిక్స్ చేసుకుంటూ ఉండొచ్చు. దాని తర్వాత ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. వేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది. వీటితో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.